నేను నా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాల నుంచి తప్పుకుంటా. సిద్ధమా చంద్రశేఖర్ రెడ్డి గారు? ఎవరో చెప్తే, ఏదో చెప్తే దీనికి మళ్ళీ 15 రోజులు సుదీర్ఘంగా తిరిగాను, జియో ట్యాగింగ్ చేశా, ప్రత్యక్షంగా పోయా, నేనే కారు వేసుకొని పోయా. ఏమి ఉపయోగం, ఏమి లాభం? నేను అడుగుతూ ఉన్నా, మీ అందరి సాక్షిగా, మీడియా మిత్రులారా, మీ అందరి సాక్షిగా, నేను చెప్పిన రేటు, ఆయన చెప్పిన రేటు 12,000 రూపాయలు చెప్పాడు. 12,000 రూపాయలు ఎక్కడ ఇచ్చున్నా లేదు, నేను చెప్పే 4,000 కంటే ఎక్కువ ఇచ్చున్నా నేను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. 15,000 చెట్లు వేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక చెట్టు ఆకు రాలడమో, ఒక చెట్టు నీళ్లు పోయి ఏదైనా ఇబ్బంది అవడమో జరుగుతూ ఉంటుంది, సహజం అది. ఒక ఫోటో ఒకటి చూపించే, ఇదిగో ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో ఎలా ఉందో చూడండి, ఇది ఏమాత్రం సమంజసం కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు, నీకు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీకు చెప్పిన వాళ్ళని కూడా అడుగుతున్నా. మీరు చెప్పే 12,000 రూపాయల లెక్కన ఒక్క చెట్టుకి ఇచ్చి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నా పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాలను తప్పుకుంటా. ఇంతకంటే నేను పూర్తిగా నగర కార్పొరేషన్ మీద నీకంటే, నీ చేత చెప్పించే వాళ్ళకంటే సమగ్రమైనటువంటి పూర్తి స్థాయి అనుభవంతో చెప్తూ ఉన్నా. రెండోది, అనేక అంశాల మీద మాట్లాడారు. దీంట్లో కూడా కోట్ల రూపాయల దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి మాట్లాడాడు. మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి, నగర ప్రజలకి, అందరికీ తెలియజేసుకున్న ఒక అంశం, ఈ 8 కోట్ల రూపాయలలో 8 రూపాయలు కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టించట్ల నారాయణ సార్ గారు. 8 రూపాయలు కూడా కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి టెండర్ పిలిచినా ఇప్పటి వరకు చెల్లించిన ప్రతి రూపాయి నారాయణ సార్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చెల్లించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక్క రూపాయి కార్పొరేషన్ డబ్బులు వాడలేదు, ఈ చెట్లకి వాడరు నారాయణ సార్ అని చెప్పి నేను చెప్తూ ఉన్నా. సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం ఖర్చు పెడుతున్నారు. సిఎస్ఆర్ ఫండ్ అంటే కలెక్టర్ గారికి ఇవ్వాలా, కలెక్టర్ గారి ద్వారా అలా రావాలా అని చెప్పి కూడా మాట్లాడాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు, పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదువుకున్నావు, ఉపాధ్యాయుల శాసన మండలి స్థానం నుంచి ఎన్నిక కాబట్టారు. మాట్లాడే ముందు అందులో 15 రోజులు సుదీర్ఘ కసరత్తు చేశాయని చెప్పాం. మేము 15 గంటలు కూడా కసరత్తు చేయలే, 1 గంట కూడా కసరత్తు చేయలే. తెలుసుకొని మాట్లాడు. మీ అందరికి కూడా కాగితం ఇస్తా. నెల్లూరు నగర కార్పొరేషన్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంది, డైరెక్ట్ గా సిఎస్ఆర్ ఫండ్స్ మేమే ఉపయోగించుకోవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీడియా మిత్రుల ద్వారా మీకు కూడా చేర్పిస్తా, ఇది తెలుసుకో. నెల్లూరు నగర కార్పొరేషన్ కి సిఎస్ఆర్ ఫండ్స్ నేరుగా ఉపయోగించుకునే అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాగితం తెలుసుకోమని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా.